సహాయం చేస్తాడు చేయడు అన్న గ్యారంటీ లేదు. అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, ఈ ఉపదేశాలు కోరుకున్న వారికి ఈ హస్తము సహాయము చేయునున్నా. సరే, ఉపదేశం కోరుకోవాలి. ఉపదేశం అంటే ఏంటంటే పౌలు తిమోతికి రాస్తూ ఆ యొక్క ఉపదేశం అంటే దేవుని వాక్యం మనకు తెలుసు, కానీ ఆ యొక్క ఉపదేశం అంతటినీ కూడా ఆయన సమ్మరైజ్ చేస్తూ 3 విషయాలు చెప్పాడు. అంటే దైవ ఉపదేశం ఏంటి, ఆ ఉపదేశం గురించి ఎన్నైనా చెప్పచ్చు, కానీ ఆయన దాన్ని సమ్మరైజ్ చేస్తూ 3 చిన్న విషయాలు చెప్పాడు. నా సమయం అరగంటే కాబట్టి ఖచ్చితంగా నేను అరగంటలో ముగిస్తాను. కాబట్టి ఉపదేశం కోరుకోవాలి. ఇప్పుడు ఎక్కడున్నామంటే మొట్టమొదటి దేవుని చేయి మనకు సహాయం కావాలి, బైబిల్ చెప్తుంది. అలాగే దేవుని హస్తం నీ తోడుగా ఉండాలంటే నువ్వు ఆయన ఉపదేశం కోరుకోవాలి. ఆయన ఉపదేశం ఏం చెబుతుంది గమనించండి. ఆయన ఉపదేశం ఏం చెబుతుందంటే పౌలు తిమోతికి రాస్తూ ఆయన అంటున్నాడు, ఉపదేశానుసారమేనగా చదవండి ఎవరైనా. తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 5వ వచనం, మొదటి అధ్యాయం. ఉపదేశానుసారమేనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి అంటే పౌలు తిమోతికి రాస్తూ ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ గాడ్స్ మెసేజ్. అంటే ఉపదేశం ఏదైనా కొరింథీ పత్రికలో చెప్పిన, ఆదికాండంలో చెప్పిన, నిర్గమకాండంలో చెప్పిన, నూతన నిబంధనలో చెప్పిన ఏ ఉపదేశమైనా ఆ యొక్క ఉపదేశ సారమేమనగా పవిత్రమైన హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమకే. కాబట్టి ఇప్పుడు మన దేవుని హస్తము మనకు తోడుగా ఉండాలంటే ఈ 3 కూడా మన జీవితంలో ఉన్నాయా? పవిత్రమైన హృదయం మనకుందా? మంచి మనస్సాక్షి మనకుందా? నిష్కపటమైన ప్రేమ మనకుందా? అయితే చెప్తుంది, ఇది మనం కలిగి ఉంటే దేవుని హస్తము మనకు తప్పకుండా తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంలో దేవుని హస్తం మనకు తోడుగా ఉండడానికి నేను కోరుకోవాల్సింది, ప్రభా నీ ఉపదేశం నేను కోరుకుంటున్నాను. నీ ఉపదేశం పవిత్ర హృదయం కలిగి ఉండాలని బోధిస్తుంది. నీ ఉపదేశం మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలని బోధిస్తుంది. నీ ఉపదేశం నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండాలని బోధిస్తుంది. ఈ 3 నాకుంటే నీ హస్తం నిశ్చయముగా నాకు, నా కుటుంబానికి తోడుగా ఉంటుందని మనం గట్టిగా సరే. మన మూల పాఠంలో హిజ్కియా యొక్క జీవితంలో మనం వచ్చినట్లయితే 17వ అధ్యాయం, అక్కడ మనం హిజ్కియాకు ఎందుకు యెహోషాపాతుకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంటే అతడు 1వ వచనం, తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడు యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరచుకొనెను. ఇది యాక్టివిటీ చూడండి. ఆయన రాజ్యానికి వచ్చాడు, ఆయన తండ్రి అయినటువంటి ఆశ చనిపోయాడు. దేవుడు తనకు రాజ్యం అప్పగించాడు. ఇప్పుడు ఈయన కోరిక ఏంటంటే తిరిగి శత్రువులు ఆయన్ని జయించకుండా తన రాజ్యాన్ని బలపరుచుకుంటున్నాడు. గమనించండి, దేవుడు మనకు విశ్వాసం ఇచ్చాడు.